ఏమైందంటే మీరు కూడా కొంచెం ప్రిపేర్ కావాలి మానసికంగా టైం ఎక్కువ పడుతుంది. డిస్టర్బ్ చేయకరా బాబు. ఇక మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం చూస్తే అబద్ధాలు ఆలవోకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలోనైనా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు, నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. నిన్నేదో జిఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు. నిజంగా అబద్ధాలకు జిఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్ధాలకు జిఎస్టీ కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా?
తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు, ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్నులే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీని అన్నాడా, కేసీఆర్ గారిని అన్నాడా, నిన్నేమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు, మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. పెట్టు బాబు. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష? ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు 0 వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చురీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరీకి పోతాడు రేపు పొద్దుగాల. ఇంత స్పష్టంగా మీరు చూసిండ్రు. స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు, అక్కడి నుంచి మార్చురీకి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఏమంటాడు, మళ్ళీ మాట మార్చి, లేలే నేను కేసీఆర్ని అనలేదు, బీఆర్ఎస్ పార్టీని అన్నా. ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా? 24 గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకోడని ఉంటాడా? నీకు సిగ్గుంటే, నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు. నేను తప్పుగా నోరు జారినా కేసీఆర్ గారిని మార్చురికి పోవాలని ఆయన చావును కోరుకున్నా అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు. ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తారు నిన్ను. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 4 కోట్ల ప్రజల కలలను నిజం చేసిన స్వాప్నికుడు. నువ్వు ఆయన పట్టుకొని ఆ రకమైన భాష మాట్లాడుతావు. నేనేమంటాడు, మళ్ళా మాట మార్చేసిండు. మాట మార్చి నేను అట్లా అన్నానా అని నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. అసలు నువ్వు ఎన్ని మాటలు మార్చినావు రేవంత్ రెడ్డి? చెప్తే ఇదంటే చూడు, రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది నీ కథ. నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన గోబల్స్ ప్రచారాలు అంతా ఇంత కాదు. ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 31 తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో, ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు? ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసిస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీగా ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు. కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపస్ ఇస్తామన్న మీరు మరో 15,000 ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగానన్నా ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట మీద నిలబెట్టేవాళ్ళు అయితే, ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకునేటోళ్ళు అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసు ఇయ్యద్దా? దాని మీద డ్రామా. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు, అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు. ఎక్కడి ఫోర్త్ సిటీ? ఎవరా భూమి సేకరించిండ్రు? వేల కోట్ల రూపాయలు రైతులకిచ్చి 15,000-16,000 ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ 5-6 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించిండ్రు. నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మాసిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో యువకుల కోసం, నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, జీఎస్టీ పెరగాలని కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చీమునెత్తురుంటే, మాట మీద ఉండేటట్టు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు. అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ, దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసినా అనుకుంటుండు, ఓట్లు పడతాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడుండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక్క విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు. కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అవుతలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా, పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం.
నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరు పోదాం? నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం కొడంగల్, నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు, మీరు చూశారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు? చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే ఏమంటాడు? మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేకను నిన్న చిట్ చాట్లో మాట్లాడిండు. నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మనా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు, చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్. ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు.
అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పరిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబును ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచు, ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు, అర్థసత్యాలు, అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిండ్రని, తెలంగాణకు అన్యాయం చేసిండ్రని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య
పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణానదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది? ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015, అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం, 24 రోజుల తర్వాత. రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి రెండు రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి ఇద్దరు సంతకాలు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి, తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి, కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసినారో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, వేరియస్ డెసిషన్స్ టేకెన్ బై ద erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 599, 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాటి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్సు, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ, ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure.
temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. ఎవరు ఉన్నాయి సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము, ఎక్కడ ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మనం మన రాష్ట్రం నుంచి లెటర్లు రాసాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWTD2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు, వాటి డేట్లు కాపీలు ఉన్నాయి. పదే పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది? ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఇక 17 ఫిబ్రవరి 2025 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు? ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్స్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ స్టేట్స్ మే బి ఫాలోడ్ 66-34 దట్ ఈస్ 5/12/299 ఫర్ ద ఇయర్ 2024-25. మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా. ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. అంటే ఇవాళ మరి మీరు శాశ్వతంగా సమాధి కట్టినరా? శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టినరా? కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్? దీనికి బేసిస్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం. ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక, నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతూ ఉంది. బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది. అది సాధించింది కేసీఆర్. మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేండి. కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని, ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు, అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు నేను కూడా అనేసి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాల. నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టించిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 66-34 ఏదైతే 1 year కోసం ఒప్పుకున్నామో 2014
2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు కేడబ్ల్యూడిటి 2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు వీ రిజిస్టర్డ్ అవర్ ప్రొటెస్ట్ దట్ ఆ 66-34 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 71-29 అని మనము మా ట్రిబ్యునల్లో విన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి కేడబ్ల్యూడి 2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని